హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీకు ఈ వీడియో డీటెయిల్గా కావాలి అంటే కనుక మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసింది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆవకాయ పచ్చడి కోసం ముందుగా మామిడికాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకుని ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి 4 గిన్నెలు అయ్యేలాగా ముక్కల్ని కొలిచి తీసుకోవాలి. అదే గిన్నెతోటి 1.5 గిన్నె ఆయిల్ వేసుకోవాలి. ఇది పల్లి ఆయిల్ అయినా వాడచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసినాక ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టించాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు త్వరగా మెత్తపడకుండా ఎక్కువ రోజులు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అందులోకి రాళ్ళుప్పుని మెత్తగా పొడి చేసుకుని 3/4 గిన్నె తీసుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కోల్చుకున్నామో అదే గిన్నెతోటి. అలాగే ఒక గిన్నె నిండా కారం తీసుకోవాలి. తర్వాత 3/4 గిన్నె ఆవపిండి, ఒక పావు గిన్నె మెంతిపిండి తీసుకుని ఇందులోకి ఒక 2 గుప్పెళ్ళు పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను పసుపు, 1 స్పూను మెంతులు వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందే ఆయిల్లో తడిపి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల్ని, ఈ ముక్కలన్నిటిని ఈ కారంలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలు తడపగా మిగిలిన ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలిపినప్పుడు ఆయిల్ కొంచెం తక్కువగా కనిపించినా 3వ రోజున ఊరేసరికి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం 3వ రోజున కలుపుకున్నప్పుడు ఉప్పు తగ్గినా అలాగే ఆయిల్ తగ్గినా మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పచ్చడిని ఏదైనా డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ వేసుకుని 3 రోజుల పాటు పక్కన పెట్టేయండి. 3 రోజులకి పచ్చడి అనేది చక్కగా ఊరుతుంది. మనం వేసిన మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారం అన్నీ ముక్కలకి పడతాయి. అలాగే ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతుంది. చూసారు కదా, 3వ రోజున ఆయిల్ అనేది పైకి తేలింది. ఆయిల్ ఇలా ఉంది అంటే మనకి పచ్చడికి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక పెద్ద గిన్నెలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకుని చాలకపోతే ఇప్పుడు వేసుకుని కలుపుకోవచ్చు. నాకైతే ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా జాడీలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని తడి తగలకుండా వాడుకుంటే మనకి ఈ ఆవకాయ పచ్చడి సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. చూసారు కదా ఆంధ్ర స్పెషల్ ఆవకాయ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.